Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we are discussing maths concepts in easiest way to remember and to solve the problems. We are at maths class number 44 and maths concept number 30. 30 maths concept దగ్గర ఉన్నాము. Maths class number 44. ఇదేంటి ప్రైమ్ నంబర్స్ కాన్సెప్ట్ ఏంటిది మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే హియర్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ what is meant by prime number and what is meant by composite number and the terminology related to prime numbers and composite numbers. So prime number ante enti? Prime number ante enti ante the number which has only two factors, one and itself. మీరు ఇష్టమైన నంబర్ తీసుకోండి, ఇక నెంబర్కి ఏముండాలట, రెండే ఫ్యాక్టర్స్ ఉండాలి. గవేంటి, అదే నెంబర్ కావాలి ఒకటి, నెక్స్ట్ వన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్ 3 తీసుకున్నా అనుకోండి, 3కి ఏముంటుంది, 1 ఫ్యాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ 3, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకేనా, మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది ఇంతకుముందు క్లాస్లో కంప్లీట్ చేసాము. ఫ్యాక్టర్స్ మీన్స్ వాట్, ద నంబర్ విచ్ విల్ డివైడ్ వితౌట్ రిమైండర్. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. నౌ యూ టేక్ వాట్ 4, 1 into 4 is equal to 4, 2 into 2 is equal to 4 and 4 into 1. So that's why factors ఏంటివి, 1, 2 already came, 4, 1, 2, 4. It has what, number, that number and 1, along with that one another factor is also there. So that's why this is not composite number. Composite number అంటే ఏముండాలి, రెండే ఫ్యాక్టర్స్ ఉండాలి, number and 1. For example, you take what 5 తీసుకున్నారు అనుకోండి, 1 into 5 is equal to 5. దీన్ని వేరే రకంగా రాయరాదు. సో దట్స్ వై ఫ్యాక్టర్స్ ఏంటి, 1 and 5, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో దట్స్ వై దిస్ ఈజ్ వాట్ ప్రైమ్ నెంబర్. దిస్ ఈజ్ వాట్ ప్రైమ్ నెంబర్. దిస్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. నాట్ ప్రైమ్ నెంబర్ ఏమంటారు, కాంపోజిట్ నెంబర్. నౌ యూ టేక్ 6. 1 into 6 is equal to 6, 2 into 3 is equal to 6. ఓకేనా, 4 తోటి కాదు. So that's why factors are what, 1, 2, 3, 6. So how many factors are there, 1, 2, 3, 4. 4 factors are there. So that's why this is not a prime number. What it is a composite number. Understood? Whatever it may be the number we are taking that has only 2 factors, 1 and itself, that is said to be what, prime number. దాన్ని ఏమంటాం మనము, ప్రైమ్ నెంబర్ అంటాం. ఈ కాని వాటిని ఏమంటారు, ప్రైమ్ నెంబర్స్ కాని వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. వాట్ దే ఆర్ కాల్డ్, కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెషల్ నెంబర్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, స్పెషల్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు అనే టర్మ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక టర్మ్ ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోండి. 2 టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఏంది, 1 అనేది స్పెషల్ నెంబర్, అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్కి సంబంధించి ఏం గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రైమ్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. రెండే ఫ్యాక్టర్స్ ఉండాలి, ఒకటి ఆ నెంబర్ కావాలి, ఇంకోటి అనదర్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ సెడ్ టు బి వాట్, ప్రైమ్ నెంబర్స్. ఇక మనం ప్రైమ్ నెంబర్స్ 1 to 100 అంటే 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. సో జనరల్గా మనకు క్లాసెస్ లోపల, మన రెగ్యులర్ క్లాసెస్ లోపల వి విల్ డిస్కస్ వాట్ ఎరిథోస్థనీస్ సీవ్, ఎరిథోస్థనీస్ జల్లెడ అంటాం. దట్ కాన్సెప్ట్ యు నో, సో ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్ కాన్సెప్ట్. some more what simpler concept I want to introduce you. మీకు ఇంకా కొంచెం సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ మెథడ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దానికంటే ఎందుకంటే అది ఆల్రెడీ టీచర్స్ చెప్తుంటారు కాబట్టి మళ్ళీ టైం వేస్ట్ చేయడం, మళ్ళీ చెప్పడం, వీడియో లెంత్ పెంచడం ఇంట్రెస్ట్ లేక దాన్ని పక్కన పెట్టేశాను. ఓకేనా, ఇప్పుడు 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని గుర్తుపడుతున్నాను. ఇది కూడా ఎరిథోస్థనీస్ సీవ్ లాగానే ఉంటుంది, కానీ సమ్ క్వైట్ ఒక సింపుల్గా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది ఏందో చూద్దాము. సో
once you what copy this what prime numbers and composite numbers, after that what we will go to 1 to 100 prime numbers. Now let me see, we are what writing prime numbers below 100, 1 to 100 prime numbers we are going to what discussing. So ఈ ప్రైమ్ నెంబర్స్ లోపల ఎట్లా ఈజీగా రాస్తానో చూడండి. సో 1 ఈజ్ ఏ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్, దాన్ని రిమూవ్ చేసేసేయండి. నెక్స్ట్ 2 ఈజ్ ఏ వాట్ ప్రైమ్ నెంబర్, 2 ఈజ్ ఏ వాట్ ప్రైమ్ నెంబర్. 2 prime number. I am rounding off this prime number. 2 prime number. 3 is a prime number. 4 is not prime number. Okay. 5 is a prime number. In order to find out the prime numbers, the prime numbers should not be divided with any other number other than 1 and itself. ఏంటిది ప్రైమ్ నెంబర్ అంటే 1 తోటి 6 తోటి కాకుండా 1 తోటి ఆ నెంబర్ తోటే కాకుండా మిగతా ఏ నెంబర్ తోటి కూడా డివైడ్ కావాలి. ఇప్పుడు ఈ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ విత్ 2. All even numbers are divisible with 2. So that's why I am removing what all even numbers. These are all what all even numbers are what divisible with 2. All even numbers are divisible with 2. All even numbers, I removed all even numbers. అన్ని ఈవెన్ నెంబర్స్ ఒకటేసారి తీసేసాను. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ అయిపోయిందా? నెక్స్ట్ కమ్ టు దిస్ వన్. ఈ కాలంలోనికి రండి. సో ఈ కాలం లోపల 9 is what divisible with 3. 15, 3 5s are 15. 21, 3 7s, 3 9s, 3 11s. 39 is divisible with 3. Let you check. 3 plus 9 is equal to 12. 12 is what divisible with 3. Next one, you take what 6. 6 plus 3 is equal to 9. 9 is also divisible with 3. Next one, 8 plus 7 is equal to 15. 15 is also divisible. That means what these are all are what divisible with 3. 3 divisibility rule to check this now. Sum of numbers are divisible with 3. So that's why these are all are what divisible with 3. So that's why I am removing what these all numbers. First even numbers తీసేసాను, తర్వాత 3 తోటి తీసేసాను. తర్వాత ఏం చేస్తున్నాను, 4 అయిపోయినాయి. 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తోటి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4. సో దట్స్ వై 2 తోటి ఏవైతే డివిజిబుల్ అయితే ఆల్రెడీ 4 తోటి కూడా డివిజిబుల్ అయినాయి కాబట్టి అవన్నీ తీసేసాను. అంటే 4 తోటి డివిజిబుల్ అయ్యే ఎవ్రీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ విత్ 2. 4 తోటి డివిజిబుల్ అయ్యే ఎవ్రీ నెంబర్ 2 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 అన్న తీసేస్తున్నాను. ఇంకా 5ని చెక్ చేయండి. 5 తోటి డివిజిబుల్ అయ్యేటి ఎట్లా ఉంటుంది, ఇన్ వన్స్ ప్లేస్ ఐదర్ 5 ఆర్ 0. నెక్స్ట్ 5 తోటి డివిజిబుల్ అయ్యేటి, 5 తోటి డివిజిబుల్ అయ్యేటి ఎట్లా ఉంటాయి, 5 మల్టిపుల్స్. 5 మల్టిపుల్స్ ఎట్లా ఉంటాయి, లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉంటాయి. సో ఇవి 5 మల్టిపుల్స్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 25 తర్వాత ఏమొస్తుంది, 30, 35, 40, 45, 50, 55. 55 ఆఫ్టర్ 60, 65, 70, 75, 80. 85 ఆఫ్టర్ 90, 95, 100. ఓకేనా. సో ఇవేంటివి 5 మల్టిపుల్స్ తీసేసాను. 6 మల్టిపుల్స్ అని అంటే ఆల్రెడీ 6 మల్టిపుల్స్ అంటే దే ఆర్ డివైడ్ విత్ 2. 6 తోటి డివైడ్ అయ్యి ఎవ్రీ నెంబర్ కూడా 2 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్ని 2 తోటి కాబట్టి ఫస్ట్ తీసేసాం, అవన్నీ తీసేసాం. నెక్స్ట్ 7 తోటి 7 మల్టిపుల్స్ ఎట్లా ఉంటుంది, 14, 21, 28 అప్ టు 42. 42 తర్వాత 49, 7 7s 49, 7 7s 7 8s 7 9s 7 10s 7 11s 7 12s, 7 13s ఎంత 91. సో 91 అండ్ 98. ఓకేనా. 7 నెంబర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక 7 నెంబర్స్ తోటి కంప్లీట్ అయిపోయిన తర్వాత 11 చెక్ చేయండి ఒకసారి. 11 చూడండి, 11 ఆల్రెడీ కట్ అయినవి చూడండి. 11 1s 11, 22 కట్ కాలేదు, ఈవెన్ నెంబర్ కట్ అయిపోయింది. 22 తర్వాత 33, 30, 44, 55. Where is that 55, 55, 66, 77. Next one 88, 99. All are correct. So that's why
The remaining numbers are what? Prime numbers. Remaining numbers are all are the what? Prime numbers. దీన్ని చేయడం కోసం ఏం చేసినాను నేను? ఫస్ట్ 100 వరకు నంబర్స్ రాసాను. ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ కట్ చేసినాను. ఈవెన్ నెంబర్స్ కట్ చేసినాను. ఈవెన్ నెంబర్స్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 మల్టిపుల్స్ కట్ చేసినాను. ఆ తర్వాత 5 మల్టిపుల్స్ కట్ చేశాను. 5 మల్టిపుల్స్ తర్వాత నెక్స్ట్ ఏం చేశాను? 7 మల్టిపుల్స్ కట్ చేశాను. Remaining are the prime numbers. Remaining are the what? Prime numbers. Now what are the prime numbers? Let me see. 7, 11, 13, 17, 19, 23. Next one 29, 31, 33, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, next one 79, 83, 89, next to 97. How many are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. 25 రావాలి, ఎక్కడ ఒకటి మిస్ అయింది చూడండి. 67, 61, 67. Once we check up. Once again you count up. Mistake count చేసినాను. ఈ 33 కాదు, 33 రౌండ్ అప్ చేసినాను. 33 కాదు అంతేనా? చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఓకేనా? ఇది 33 కాదు. ఓకేనా? సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద ప్రైమ్ నెంబర్స్ ఫైండింగ్ ది సింపుల్ వేలో ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఇక ఈ ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ లోపల నెక్స్ట్ చూడాల్సింది ఏంటి అని అంటే సమ్ మోర్ టర్మ్స్ వీ హ్యావ్. నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ లోపల చూడాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్. వాట్ ఈజ్ మీన్ బై ప్రైమ్ నెంబర్? The number which has what? 1 and what itself as a factor, that is called as prime number. Next one, composite number. Composite number is what? 1 is a factor and that number is also a factor, and what remaining what another factor is also present. కనీసం ఇంకొకటైనా ఉంటుంది. ఇవి రెండు కాకుండా ఇంకా వేరేది ఉంటే అది కంపోజిట్ నెంబర్ అంటాం. ఆఫ్టర్ కంపోజిట్ నెంబర్ నెక్స్ట్ టర్మ్ ఇందులో చూడాల్సింది ఏంటి అంటే వాట్ అబౌట్ 1కి సంబంధించిన కాన్సెప్ట్ చూడాలి. 1కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటిది? ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, నాట్ ఏ కాంపోజిట్ నెంబర్, ఇట్ ఈజ్ ఏ వాట్? స్పెషల్ నంబర్. దాన్ని ఏమన్నా మనము? స్పెషల్ నంబర్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్పెషల్ నెంబర్. నెక్స్ట్ 2 and 3 are the what? కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. అట్లా రెండు వరుసగా ఉండే ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ లేవు చూడండి. ఎక్కడ ఉన్నాయా? రెండు వరుసగా ఉండే ప్రైమ్ నెంబర్స్, ఒకదాని నెంబర్ తర్వాత ఒక నెంబర్ వచ్చేది. అందుకే ఇవి రెండు కూడా కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2 గురించి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 ఈజ్ 1 అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 1 అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఏంటిది? అది ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఒక్కటి మాత్రమే ఉంది ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ఏ వాట్? ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ఏ వాట్? ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ వన్కి 4 ఏంటిది? కాంపోజిట్ నెంబర్ కదా. 4కి సంబంధించి స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. స్మాలెస్ట్ వాట్? కాంపోజిట్ నంబర్. స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్. స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్. 4 ఈజ్ ద వాట్? స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఇక నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది అంటే మనకు ట్విన్ ప్రైమ్స్ వస్తుంది. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి అంటే డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ 2 ప్రైమ్ నెంబర్స్. డిఫరెన్స్ ఈజ్ వాట్? 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి?
ప్రైమ్ నెంబర్స్ ఒకదాని నుంచి ఇంకోటి డిఫరెన్స్ చేస్తే ఎంత రావాలి? 2 మాత్రమే రావాలి. ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత రావాలి? 2 రావాలి. లేదా ప్రైమ్ నెంబర్స్ మధ్య ఒక్క కాంపోజిట్ నెంబర్ మాత్రమే ఉండాలి. అట్లాంటివి ఏవో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. అది ఫైండ్ అవుట్ చేసి చూడండి. సో ఇది దిస్ ఈస్ ద వన్ సెట్ 3, 5. ఓకేనా? నెక్స్ట్ 5, 7. After 5, 7, next what we have? 11, 13. After 11, 13, what we have? చూడండి 11, 13 తర్వాత ఏమొచ్చిందో? 11, 13 తర్వాత 17, 19. ఓకేనా? 17, 19 తర్వాత 23, 24, 25 కాదు, 29, 31 ఉంది. ఓకేనా? 29, 31 తర్వాత నెక్స్ట్ 37, 39 కాదు, 41, 43. 41, 43, 47, okay, 53, 59, 61. 59, 61 after 71, 72, 73, okay, 71, 73. Next one 79, 80, 83, 85 కాదు, 89, 91 కాదు. ఓకేనా? సో ఇవి మనకు ఏంటివి? దీస్ ఆర్ ద ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి? వీటి మధ్య ఒకటే కాంపోజిట్ నెంబర్ ఉంటుంది. అంటే ఒకటే కాంపోజిట్ నెంబర్ ఉంటుంది. 5 - 3 2, 7 - 5 2, 13 - 11 2, 19 - 17 2, 31 - 29 2, 43 - 41 2. అట్లా డిఫరెన్స్ 2 అన్నా ఉండాలి, లేదా వాటి మధ్య ఒకటే కాంపోజిట్ నెంబర్ ఉండాలి. ఒక్క కాంపోజిట్ నెంబర్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ట్విన్ ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఏంటిదంటే కో ప్రైమ్ నంబర్స్ అనే పదం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కో ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటివి అని అంటే the prime number or the numbers, not prime numbers, the numbers which have only 1 as a common factor. So 1 as common factor, 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉన్నది. 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ గా కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ గా కనుక ఉంటే వాటిని మనం ఏమంటాము? ఆ నంబర్స్ ఏమంటాము? కో ప్రైమ్ నంబర్స్. వాట్ దే ఆర్ కాల్డ్? కో ప్రైమ్ నంబర్స్. చూద్దాం కో ప్రైమ్ నంబర్స్. వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 15, 28. 15, 28. Now write what factors? 1 and 15. Next, does it divisible with 2? Not 2. 2, 3, 5 ja. Next 4, no 4 to go. Next 5 to అయిపోయింది. 6, 7, 8, 9, 10 go. So 1, 3, 5, 15. 1, 3, 5, 15. 1, 3, 5, 15 are the factors of 15. Next 28. 1, 28. So 2, 14 ja 28. Next 3 to divide 3, 7, 3 7s 21, 3 9s 27. So 4, 4 6 ja 4 5 ja 20, 4 6 24, 4 7s. So 4 7s. Next 5, no 6 5 ja 30. So no 7s already completed. So 8 not divisible. So these are the 1, 2, 4, 7, 14, 28. These are the factors. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఇందులోపల 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంది. చూడండి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంది. మిగతా ఏమైనా కామన్ ఉన్నాయా? లేవు. అట్లా లేకపోతే దే ఆర్ కాల్డ్ యాజ్ కో ప్రైమ్ నంబర్స్. ట్విన్ ప్రైమ్స్ అంటేనేమో రెండు పక్కన వచ్చే ప్రైమ్ నంబర్స్, వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. పక్కన వచ్చే ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉంటే ట్విన్ ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ఏంటివట? అవి ఏమైనా నెంబర్స్ కావచ్చు, ప్రైమ్ నెంబర్సే కావాల్సిన అవసరం లేదు. ఏ నెంబర్స్ అన్నా కానీ, 2 నెంబర్స్ అన్నా కానీ, ఆ 2 నెంబర్స్కి 1 మాత్రమే ఫ్యాక్టర్గా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్
co-prime numbers. Twin prime numbers and co-prime numbers. సో ఇది 1 to 100 వరకు సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ 101 నుంచి 200 వరకు ఉంటే ఎట్లా రాద్దామో చూద్దాం సింపుల్గా. 101 నుంచి 200 వరకు మనకు రెగ్యులర్ క్లాసెస్లో మాత్రము 1 to 100 వరకే అవసరము, కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో 101 నుంచి 200 వరకు కూడా మనము ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 101 to 200. 101 నుంచి 200 వరకు ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్వి ఫస్ట్ ఈవెన్ నెంబర్స్వి రౌండ్ అప్ చేయండి. దిస్ ఆర్ ఆల్ ఆర్ ద వాట్ ఈవెన్ నెంబర్స్. సో నాట్ ప్రైమ్ నెంబర్స్, ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్ అయితే. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇగో దిస్ ఈస్ ద వాట్ ఈవెన్ నెంబర్. ఇది ఈవెన్ నెంబర్ లైన్. సో దిస్ ఈజ్ ఆల్సో వాట్ ఈవెన్ నెంబర్ లైన్. ఈవెన్ నెంబర్ లైన్ మొత్తం తీసేసాను. ఓకేనా? నెక్స్ట్ ఈవెన్ నెంబర్ లైన్ తర్వాత ఇది దేనికన్నా సంబంధించిందేమో చూడండి. 103, 109, 115. ఓకేనా? సో దానికంటే దీని ముందు చెక్ చేయండి. 105 ఏ నెంబర్తో రెడ్యూస్ అవుతా? 1 + 5 6. సో 6 is divisible with 3. 1 + 1 + 7 9. 9 is divisible with 3. 1 + 4 + 1 is equal to 6, divisible with 3. 1 + 7 + 1 9, divisible with 3. మీరు ఏ నెంబర్ చెక్ చేసుకోండి. 1 + 9 + 5 15 ఈజ్ వాట్ డివిజిబుల్ విత్ 3. ఈ నెంబర్స్ అన్నీ కూడా 3 తోటి డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఐఎమ్ వాట్ రిమూవింగ్ వాట్ దిస్ లైన్ ఆల్సో. ఈ లైన్ కూడా రిమూవ్ చేసినాను. ఇవన్నీ కూడా 3 తోటి డివిజిబుల్ అవుతున్నాయి. ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా 2 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇక మిగిలిన లైన్స్ ఏమున్నాయి? 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 లైన్స్ మాత్రంలో 2 లైన్స్లో సో 3 వరకు అయిపోయింది. ఓకేనా? 3 వరకు అయిపోయింది. నెక్స్ట్ 5 మల్టిపుల్స్ తీసేయండి. 5 మల్టిపుల్స్ రిమూవ్ చేయండి. 5 మల్టిపుల్స్ అంటే ఎట్లా ఉంటాయి? 5 10 15 20 25 తర్వాత 30 35 40 45 50 55 తర్వాత 60 65 70 75 80 85 తర్వాత 90 95 200. ఓకేనా? సో ఏమైపోయినాయి? 5 అయిపోయినాయి. 5 కంప్లీటెడ్. నెక్స్ట్ 7 చూడండి. 7 మల్టిపుల్స్ చూడండి. 7. సో ఇవి 100 తర్వాత ఉన్నాయి. 100 తర్వాత ఉన్నాయి కాబట్టి 7 15s 105. నెక్స్ట్ 16 చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 16 ఈవెన్ నెంబర్ కాబట్టి చూడాల్సిన అవసరం లేదు. 17 17s 119. ఓకేనా? ఆఫ్టర్ 7 17s 7 19s. 7 19s ఎంత వస్తుందో చూడండి. 7 19s 7 9 63 36 7 1s 7 + 6 7 + 6 133. ఓకేనా? 7 19s చూస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ మిగతా 7 కూడా 7 నెంబర్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ చూడండి. ఓకేనా? 7 15s 7 17s 7 19s 7 19s తర్వాత 7 17s 7 17s is 119. 7 17s already completed. So 7 19 721. 721s let me take. 721s. 721 is equal to how much? 147. 723. 723 is 161. 725s. 725 is 175. 729. 727. 727s is 189. 729s is 203. సో ఇది 200 ఎబో అయిపోయింది. ఇవి నేను రాసినాను కానీ ఇవి కూడా రాయాల్సిన అవసరం లేదు. రాసినాను, ఎందుకు రాసినాను అది చూద్దాం. సో 7 15s 105 కంప్లీటెడ్. నెక్స్ట్ 7 16 7 17s 117.
117 completed. 7 19s 133. 7 19s what? 133. 133. 133. So 7 17s 119. 7 17s 119. So 119, 126, 133, 140, 140, 147, 154. These are the what? About what? 7 multiples. Next 161. 161. 161 ఒకటి తెలుసు కదా? 161, 168, 175, 182, 175, 182, 189, 196. Okay? So these are the what? About the 7 multiples. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 7 కి సంబంధించినవి ఎక్కడ నుంచి ఒకటి 119 నుంచి ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ 161 నుంచి. ఈ రెండు డయాగోనల్ లైన్స్ తీసేయండి 7 కి సంబంధించినవి. అవి తీసేయడం కోసం ఇక్కడ రాసినాను, కానీ మీరు ఈ రెండు నెంబర్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే 119 అండ్ 161 డయాగోనల్స్ రిమూవ్ 119 అండ్ 161 డయాగోనల్స్. నెక్స్ట్ 11 మల్టిపుల్స్ చూద్దాం. 11 11s 121. 11 11s 121. 11 11s 121. 11 13s. What is how much? 11 13s 143. Next one 11 15s అవసరం లేదు ఎందుకంటే 5 మల్టిపుల్స్ వెళ్ళిపోతుంది. 11 17s 187. 11 19s is 209. 209. So that's why it is more than 200. So 121, 143, 187 తీసేయండి. 121, 143 and what? 187. 187. Where is that 187? Here 187. ఇక్కడ ఈ అన్ని నెంబర్లతో పాటు వీటితో తీసేసినాం కదా, వీటితో పాటు ఇంకొకటి రిమూవ్ చేయాల్సింది ఏంటంటే 169 ఒకటి రిమూవ్ చేయండి. 169 13 స్క్వేర్ ఒకటి వస్తుంది. 169. ఓకేనా? ఈ నెంబర్స్ తీసేయగా మిగిలిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద వాట్? ప్రైమ్ నెంబర్స్. వాట్ ఆర్ దే? 101, 103, 101, 103, 107, 109. Next 113. Okay, no prime number. 127, 131, 137, 139, 149, 151, 157, 163, 167, 173, 179, 181. Next one 191, 193, 197, 199. So these are the what about the prime numbers. How many prime numbers do we got? Let me check. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. How many prime numbers are there? 21 prime numbers. 21 prime numbers. 21. So 1 to 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నవి? 25. 101 to 200 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నవి? 21 ప్రైమ్ నెంబర్స్. డైరెక్ట్ బిట్స్ అడిగితే చేయడం కోసం అది చెప్తున్నాను. సో ఇట్లా మనము ప్రైమ్ నెంబర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసము మనము ఈ ఎరిటోస్థెనిస్ మెథడే కానీ సమ్వాట్ సింప్లెస్ట్ మెథడ్. సో ఇట్లా నెంబర్స్ రాసుకొని ఫస్ట్ ఏం చేసినాను? ఈవెన్ నెంబర్స్ తీసేసాను. తర్వాత ఇది 3 డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఏంటివి? సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ విత్ 3, దెన్ దట్ నెంబర్ ఈజ్ పర్టికులర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ విత్ 3. కాబట్టి ఇవన్నీ 3 తో డివిజిబుల్ అవుతాయి. ఇక మిగిలిన రెండే లైన్స్ ఉన్నాయి. ఈ రెండు లైన్స్లో కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే 5 మల్టిపుల్స్ స్ట్రైక్ అప్ చేయండి. తర్వాత 7 మల్టిపుల్స్ స్ట్రైక్ అప్ చేయండి. 11 11s 11 13s 11 17s స్ట్రైక్ అప్ చేస్తే మిగిలిన నెంబర్సే మనకేమవుతుంది? ప్రైమ్ నెంబర్స్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు మనము 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్, 101 నుంచి 200 వరకు ప్రైమ్ నెంబర్స్ చదివినాం. ఇప్పుడు ఇట్లా కాకుండా ఏదో ఒక నంబర్ ఇచ్చిండు, అంటే మోర్ దాన్ 200 నంబర్ ఇచ్చినాడు. అప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్, కో ప్రైమ్, కంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో చూసాము. 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ఎట్లా ఈజీగా ఎరిటోస్థెనిస్ సీవ్స్ ఎట్లా చేయాలి,
101 నుంచి 200 వరకు ఉంటే ఎట్లా అని చూసినాం. ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ఇస్తే అది ప్రైమ్ నెంబరా కాదా ఎట్లా చెప్పాలి? ఏదైనా ఒక నంబర్ ఇస్తే ఈజ్ ఇట్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, హౌ యూ విల్ డిసైడ్? సో లెట్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. సో ఐఎమ్ టేకింగ్ వాట్ 83. 83 ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ 1. సో 83 అనేది ఏం చేయాలి అని అంటే ఈ నెంబరు ఏ స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉంటుందో చూసుకోవాలి. 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 81, 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 100. ఇక్కడ ఏం రాయాలి అని అంటే ఇక్కడ రాసే మన స్క్వేర్ కంటే ఇచ్చిన నెంబర్ చిన్నగా ఉండాలి కాబట్టి ఏం రాయాలి 10 స్క్వేర్ రాస్తున్నాను. 9 చిన్నగా ఉండాలి. ఇప్పుడు 81 ఇంకా దగ్గర ఉంటుంది 83, కానీ 81 అనేది ఎట్లా ఉంటుంది 83 కంటే చిన్నగా ఉంది, కానీ ఇక్కడ పెద్ద నెంబర్ రాయాలి కాబట్టి 10 స్క్వేర్ రాసినాను. ఇప్పుడు 10 బిలో ప్రైమ్ నెంబర్స్ రాయండి. ఏంటివి 2, 5, 7. 2, 5, 7. ఈ నెంబర్ 2 తోటి డివిజిబుల్ అవుతుందా? లాస్ట్ డిజిట్లో ఏముంది ఈవెన్ నెంబర్ లేదు. 2, 4, 6, 8, 0 లేదు కాబట్టి నాట్ డివిజిబుల్ విత్ 2. 5 తోటి డివిజిబుల్ అవుతుందా? 1's ప్లేస్లో 5 కానీ 0 కానీ లేదు. సో దట్స్ వై నాట్ డివిజిబుల్ విత్ 5. 7 తోటి డివిజిబుల్ అవుతుందా? నాట్ డివిజిబుల్ విత్ 7. ఎందుకు 7 తోటి డివిజిబుల్ కాదు చెప్పండి? 7 తోటి 7 10s 70, 7 11s 77, 7 12s 84. కాబట్టి 7 తోటి కూడా డివిజిబుల్ కావట్లేదు. హెన్స్ ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కావాలి అని అంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేసినాను చెప్పండి? నేను స్టెప్ 1లో ఏం చేసినాను? నంబర్ గివెన్ నంబర్ని వేసినాను. స్టెప్ 2లో ఏం చేశాను? సో లెస్ దాన్ స్క్వేర్, ఈ నెంబర్ ఇచ్చిన నెంబర్ ఏ నెంబర్ కంటే లెస్ దాన్ స్క్వేర్గా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఎక్స్ బిలో ప్రైమ్ నెంబర్స్, తర్వాత బిలో ప్రైమ్ నెంబర్స్ రాసినాను. ఈ నెంబర్ కంటే బిలో ప్రైమ్ నెంబర్స్ రాసినాను. ఆ బిలో ప్రైమ్ నెంబర్స్ రాసి ఏం చేశాను? దాంతో డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేసినాను. ఇది 3. 4లో డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేశాను. అంటే ఈ ప్రైమ్ నెంబర్స్ ఏమన్నా వాటి డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేస్తే దేంతో డివిజిబుల్ కాకపోతే ఇచ్చిన నెంబర్ ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇక నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ లెట్ వి టేక్. ఐఎమ్ టేకింగ్ 91. ఒకటి ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటాను. 91 ఎగ్జాంపుల్ 2. 91 తీసుకోండి. 91 అనేది కూడా ఎక్కడ ఉంటుంది? ఇదే సేమ్ 100. సో 10 స్క్వేర్. సో ఇప్పుడు 10 బిలో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7. లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2 తోటి డివిజిబుల్ కాదు. 3 తోటి డివిజిబుల్ కావాలంటే 9 + 1 10. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ డివిజిబుల్ విత్ 3. నో. 5 తోటి డివిజిబుల్ కావాలంటే ఇక్కడ 0 కానీ 5 కానీ ఉండాలి. లేదు. సో నాట్ డివిజిబుల్. 7 తోటి డివిజిబుల్ అవుతుందా? 13 7s 91 డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ విత్ 7. సో దట్స్ వై నాట్ ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్ అవుతుందా? నాట్ ప్రైమ్ నెంబర్ కాదు. అట్లే యూ కెన్ టేక్ అనదర్ నెంబర్. ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ 3. 277 తీసుకుంటున్నాను. 277 దేని దగ్గరగా ఉంటుంది? 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 256. 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 256. 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 289. మీకు ఈ స్క్వేర్స్ నేర్పినాను ఇంటెలిజెన్స్ క్లాస్ లోపల. స్క్వేర్స్ అన్నీ కూడా మీకు వచ్చు కాబట్టి నేను ఇంత స్పీడ్గా రాస్తున్నాను. సో 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 289. సో దట్స్ వై 277 ఈజ్ లెస్ దాన్ 17 స్క్వేర్. 17 బిలో ప్రైమ్ నెంబర్స్ రాయండి. 2, 3, 5, 7, 11. ఓకేనా? అండ్ 13. సో దీస్ ఆర్ ద వాట్ 17 బిలో ప్రైమ్ నెంబర్స్. డస్ ఇట్ డివిజిబుల్ విత్ 2? నో. ఎందుకు కాదు? ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు. డివిజిబుల్ విత్ 3 చెక్ చేయండి. 2 + 7 9, 9 + 7 16 డివిజిబుల్ కాదు. 5 తో డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ కాదు. ఎందుకు కాదు? ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 కానీ 0 కానీ ఉండాలి. 7 తోటి డివిజిబుల్ అవుతుందా? 7 రూల్ ఏంటిది? 7 డివిజిబిలిటీ రూల్ ఏంటిది? సో రిమైనింగ్ నెంబర్ -2 ఇంటూ లాస్ట్ డిజిట్. ఓకేనా? సో 277. So last number is what? 2. So 2 into 7 is equal to what? 14. -14 చేయండి. 7 - 4 3. 2 - 1 13. 13 is not divisible with 7. 13 divisible కాదు కాబట్టి not divisible with 7.
11 తోటి డివిజిబుల్ అవుతుందా 277? 11 తోటి డివిజిబుల్ కావాలంటే ఇది 1, ఇది 2, ఇది 3 పొజిషన్ అనుకోండి. ఆడ్ పొజిషన్స్ యొక్క సమ్ ఎంత 9 మైనస్ ఈవెన్ పొజిషన్ యొక్క సమ్ ఎంత 7. 9 minus 7 is equal to what? 2. 2 is not divisible with 11. 11 divisibility rule ఏంది? The difference between sum of the digit and odd digit, sum of the odd digits must be equal to the 11 or divisible with 11 or 0. అవి కావట్లేదు కాబట్టి నాట్ డివిజిబుల్ విత్ 11. 13 తోటి డివిజిబుల్ అవుతుందా? 13 divisibility rule ఏంటిది? 13 divisibility rule is what? So remaining number plus 4 into last digit. 13 divisibility rule ఏంటిది? Remaining number plus 4 into last digit. చూడండి 277. So 4 into last digit. 4 7 జా 28. 28 ని యాడ్ చేయండి. ఇంతకుముందు సబ్ట్రాక్షన్ ఇప్పుడు యాడ్. 7 plus 8 15. So 2 to 4 55. So does 55 is divisible with 13? No. 13 4 is 52. Not divisible. Hence this 277 is what? The prime number. 277 ఏంటిది? Prime number. ఇట్లా మీరు ఏ నెంబర్ ఇచ్చినా కూడా యూ కెన్ చెక్. ఎట్లా ఏ నెంబర్ ఇచ్చినా కూడా మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే మీకు 1000 వరకే స్క్వేరింగ్ నెంబర్స్ నేర్పినాం కాబట్టి 1000 బిలో నెంబర్స్ వరకే యూ కెన్ ఈజీలీ వాట్ యూజ్ దిస్ మెథడ్. మోర్ దాన్ 1000కి అనదర్ మెథడ్ ఉంటుంది, అది మనకు అవసరం లేదు. సో అన్ని రూల్స్ మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ వరకు చాలు మనకు. సో 1000 బిలో నెంబర్స్ని చెక్ చేసుకోండి. ఇక మనకు దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏంటి? Class work what we are discussed on the board, just copy it and write in class work notebook. Homework number is how much? 44. And after that what? Exam number is also how much? 44. Homework, exam. ఇవి రెండు కూడా మీరు ఎగ్జామ్ పేపర్ హోంవర్క్ పేపర్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? మనకు ముందు స్క్రోల్ అనే ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్ అండ్ హోంవర్క్ పేపర్స్. ఓకేనా? రైట్, బాయ్ బాయ్. కాపీ ఇట్.